అది 2020 ఫిబ్రవరి 8 ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మూడు పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. ఫిబ్రవరి 11న ఎలక్షన్ రిజల్ట్స్. ఏ పార్టీ గెలుస్తుందోనని ఢిల్లీ ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ ప్రజలు ఎన్నుకోలేదు. మరోవైపు హిందుత్వ పాలిటిక్స్ చేసిన బీజేపీని అక్కడి ప్రజలు తిరస్కరించారు. ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్ రంగాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీకే ఢిల్లీ ప్రజలు అధికారం అప్పగించారు. దీంతో ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పట్లో సోషల్ యాక్టివిస్ట్ అయిన అన్నా హజారే దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే రాజకీయాల్లోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ చివరికి ఓ అవినీతి కేసులో ఇరుక్కుపోతారని ఎవరూ ఊహించలేదు. గత 2 ఏళ్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, తెలంగాణ ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొంతమందిని సిబిఐ, ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంశం దేశ రాజకీయాల్ని కుదిపేస్తోంది. అసలేంటి ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఎందుకింత పెద్ద ఇష్యూగా మారింది? తెలంగాణ ఎమ్మెల్సీ కవితకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ప్రతి రాష్ట్రానికి కూడా లిక్కర్ బిజినెస్ నుంచి వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఢిల్లీకి కూడా ప్రతి ఏడాది వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. అయితే ఢిల్లీలో ఉన్న మద్యం షాపుల్లో 60% ప్రభుత్వం ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడిచేవి. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ మద్యం వ్యాపారంలో కొన్ని మార్పులు చేయాలనుకుంది. ఇందుకోసం 2020 సెప్టెంబర్లో ఓ ఎక్స్పర్ట్ కమిటీని నియమించింది. ఈ కమిటీ సభ్యులు కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి ఓ నివేదికను తయారు చేశారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం 2021 జనవరిలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, హెల్త్ మినిస్టర్ సత్యేంద్ర జైన్, రెవెన్యూ మినిస్టర్ కైలాష్ గెహ్లాట్ ఈ 3 మంత్రులతో కూడిన మరో కమిటీని వేసింది. ఈ 3 మంత్రులు ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించి, అలాగే కొంతమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకొని చివరికి ఓ ఫైనల్ రిపోర్ట్ను ఢిల్లీ ప్రభుత్వానికి అందించారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం తమ రాష్ట్రంలో కొత్త లిక్కర్ పాలసీని అమలు చేయబోతున్నామని ప్రకటన చేసింది. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీలో ఎలాంటి మార్పులు చేశారంటే, గతంలో ఢిల్లీలో ఉండే మద్యం షాపుల్లో 60% ప్రభుత్వం ఆధ్వర్యంలో, 40% ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో నడిచేవి. కానీ ఈ కొత్త విధానంలో 100% మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులకే అప్పగించేలా నిర్ణయం తీసుకున్నారు. పాత విధానంలో ఒక 750 ml బాటిల్ హోల్సేల్ ధర 166 రూపాయలు ఉంటే దాన్ని కొత్త విధానంలో 188 రూపాయలకు పెంచారు. గతంలో ఎక్సైజ్ డ్యూటీ 223 రూపాయలుంటే ఇప్పుడు ఏకంగా ₹1.88 తగ్గించారు. అలాగే వ్యాట్ కూడా గతంలో 106 రూపాయలు ఉంటే కొత్త విధానంలో ₹1.90 తగ్గించారు. కానీ మద్యం షాపులు పెట్టుకోవడానికి కావాల్సిన లైసెన్స్ ఫీజులను మాత్రం పెంచేశారు. గతంలో కాంట్రాక్టర్లు L1 లైసెన్సుల కోసం 25 లక్షల రూపాయల వరకు చెల్లించేవారు. కానీ కొత్త విధానంలో L1 లైసెన్సుల ఫీజును ఏకంగా 5 కోట్ల వరకు పెంచేశారు. అలాగే లిక్కర్ బాటిల్స్ని హోమ్ డెలివరీ చేసేలా, లిక్కర్ షాపులను తెల్లవారుజామున 3 గంటల వరకు ఓపెన్ చేసుకుని ఉంచేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాదు, ఢిల్లీలో గతంలో ఒక లిక్కర్ బాటిల్ కొనాలంటే మినిమం ఏజ్ 25 ఉండాలి. దాన్ని 21కి తగ్గించారు. అలాగే మద్యం ధరల విషయంలో కూడా డిమాండ్ను బట్టి ప్రైవేటు వ్యాపారులు వారికి ఇష్టం వచ్చిన రేట్లను పెంచుకునేలా అవకాశం కల్పించారు. అయితే ఈ కొత్త లిక్కర్ పాలసీలో చేసిన మార్పుల వల్ల తమ రాష్ట్రానికి 9,500 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఢిల్లీ ప్రభుత్వం అంచనా వేసింది. 2021 మేలో ఢిల్లీ క్యాబినెట్ ఈ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా కూడా 2021 నవంబర్లో ఈ కొత్త లిక్కర్ పాలసీకి ఆమోదం తెలిపారు. దీంతో ఎట్టకేలకు ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీని అమలు చేశారు. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం టెండర్లు వేసి ప్రైవేట్ వ్యక్తులకు మద్యం వ్యాపారాన్ని అప్పగించింది. ఢిల్లీని 32 జోన్లుగా విభజించి ఒక్కో జోన్కి 27 మంది ప్రైవేట్ వ్యక్తులకు లిక్కర్ షాపులను అప్పగించింది. ఇలా మొత్తం 849 మద్యం షాపులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని నెలల తర్వాత 2022 ఏప్రిల్లో సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నరేష్ కుమార్ ఢిల్లీ చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన వచ్చి రావడంతోనే ఢిల్లీలో అమలవుతున్న కొత్త లిక్కర్ పాలసీపై ఫోకస్ పెట్టారు. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. చివరికి ఆ పాలసీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఓ నివేదికను తయారు చేసి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయిన వినయ్ కుమార్ సక్సేనాకు దాన్ని అందించారు.
అయితే చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ ఇచ్చిన ఆ రిపోర్ట్లో ఏముందంటే, ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ పేరుతో మద్యం వ్యాపారంలో గుత్తాధిపత్యానికి తెరలేపారు. కొత్త లిక్కర్ పాలసీలో ఉన్న నిబంధనలను ఉల్లంఘించారు. ప్రైవేటు వ్యాపారుల నుంచి లంచాలు తీసుకొని వారికి మద్యం లైసెన్సులు అప్పగించారు. లెఫ్టినెంట్ గవర్నర్ పర్మిషన్ లేకుండానే లిక్కర్ పాలసీలో కొన్ని మార్పులు చేశారు. ప్రైవేటు వ్యాపారులు ఢిల్లీ ప్రభుత్వానికి 144 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ కరోనా సాకుతో డిప్యూటీ సీఎం అయిన మనీష్ సిసోడియా వాటిని మొత్తం మాఫీ చేశారు. ఒక్కో బీర్ కేసుపై ప్రైవేటు వ్యాపారులు చెల్లించాల్సిన 50 రూపాయల ఇంపోర్ట్ ఫీజును కూడా తొలగించారు. ఈ కొత్త లిక్కర్ పాలసీని కేవలం ప్రైవేటు వ్యక్తులకు మాత్రమే లాభం చేకూర్చేలా మార్పులు చేశారు. ఈ విషయాలనే నరేష్ కుమార్ తన రిపోర్ట్లో బయటపెట్టాడు. ఈ రిపోర్ట్ని లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాకు పంపించగా ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో కేంద్రం ఈ కొత్త లిక్కర్ పాలసీ స్కామ్పై సిబిఐ విచారణకు ఆదేశించింది. అయితే ఈ లిక్కర్ పాలసీపై అవినీతి ఆరోపణలు రావడంతో ఢిల్లీ ప్రభుత్వం 2022 జూలై 31న ఈ కొత్త లిక్కర్ పాలసీని రద్దు చేసింది. ఇక ఈ లిక్కర్ స్కామ్పై దర్యాప్తు జరిపిన సిబిఐ ఆగస్టులో కొంతమంది వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఈ స్కామ్లో మనీ లాండరింగ్ కూడా జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కూడా దర్యాప్తు చేపట్టింది. ఒకవైపు సిబిఐ, మరోవైపు ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగడంతో ఈ లిక్కర్ స్కామ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రైవేటు వ్యాపారుల నుంచి లంచాలు తీసుకొని అవకతవకలకు పాల్పడినందుకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, మంత్రి సత్యేంద్ర జైన్లను సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. అలాగే మద్యం షాపుల లైసెన్స్ కోసం లంచాలు ఇచ్చిన మరికొంతమందిని కూడా ఈ దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేశాయి. ఈ సమయంలోనే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత పేరు కూడా బయటికి వచ్చింది. ఈమె కూడా గతంలో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవిత అరెస్ట్ అవుతుందని ప్రచారాలు జరిగాయి. కానీ ఆమె అరెస్టు కాలేదు. చివరికి 2024 మార్చి 15న ఈడీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు కవితను అరెస్ట్ చేయడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఎమ్మెల్సీ కవితకు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్తో ఉన్న సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఈడీ తమ ఛార్జ్షీట్లో కొన్ని కీలక విషయాలు బయటపెట్టింది. అవేంటంటే, కొంతమంది ప్రైవేటు వ్యాపారులు ఢిల్లీలో మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్లు లంచం ఇచ్చి లైసెన్సులు పొందారు. ఈ లిక్కర్ స్కామ్లో సౌత్ గ్రూప్కి చెందిన కొంతమంది వ్యక్తులు భాగస్వాములయ్యారు. ఈ సౌత్ గ్రూప్లో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, అతని కొడుకు మాగుంట రాఘవరెడ్డి, అలాగే అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి, ఈ నలుగురు కూడా సౌత్ గ్రూప్లో భాగస్వాములయ్యారు. ఈ నలుగురికి హైదరాబాద్కి చెందిన వ్యాపారులు అరుణ్ రామచంద్ర పిల్లై, అభిషేక్ బోయినపల్లి, అలాగే చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, ఈ ముగ్గురు కూడా ప్రాతినిధ్యం వహించారు. ఇందులో అరుణ్ రామచంద్ర పిల్లై ఎమ్మెల్సీ కవితకు బినామీగా ఉన్నాడు. మేము అరుణ్ రామచంద్ర పిల్లైని విచారించేటప్పుడు ఈ విషయాన్ని స్వయంగా అతనే చెప్పాడు. తాను కవిత బినామీనని, ఆమె చెప్పినట్లే చేశానని మాకు వివరించాడు. ఎమ్మెల్సీ కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, అతని కొడుకు రాఘవరెడ్డి, అలాగే శరత్ చంద్రారెడ్డి, ఈ నలుగురు కూడా ఇండోస్పిరిట్ అనే లిక్కర్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. లిక్కర్ పాలసీలో భాగంగా ఈ ఇండోస్పిరిట్ కంపెనీ ఢిల్లీలో ఉన్న 32 జోన్లలో 9 జోన్లలో ఉన్న లిక్కర్ షాప్లను సొంతం చేసుకుంది. ఈ నలుగురు కూడా లిక్కర్ వ్యాపారం చేసేందుకే ఈ ఇండోస్పిరిట్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఈ ఇండోస్పిరిట్ కంపెనీలో వీళ్ళకి 65% వాటా ఉంది. ఇందులో అరుణ్ రామచంద్ర పిల్లై పేరు మీదుగా 32% వాటా ఉంది. ఇతను కవిత బినామీ కాబట్టి డైరెక్ట్గా కవితకు ఈ కంపెనీలో 32% వాటా ఉంది. ఇక మాగుంట శ్రీనివాసరెడ్డి, అతని కొడుకు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డికి మిగతా వాటా ఉంది. సౌత్ గ్రూప్కి చెందిన ఈ నలుగురు వ్యక్తులు కూడా ఢిల్లీలో మద్యం షాపుల లైసెన్సులు పొందేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు లంచమిచ్చారు. ఇందులో 45 కోట్ల రూపాయలను ఆమ్ ఆద్మీ పార్టీ గోవా ఎన్నికలకు, అలాగే మరికొన్ని కోట్లు పంజాబ్ ఎన్నికలకు ఖర్చు పెట్టింది. ఈ విషయాలనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తమ ఛార్జ్షీట్లో బయటపెట్టింది. అలాగే ఇండోస్పిరిట్ కంపెనీ ఓనర్ అయిన సమీర్ మహీంద్ర కూడా మద్యం షాపుల లైసెన్సు కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు లంచం ఇవ్వడంతో 2022 సెప్టెంబర్లోనే ఈడీ అతన్ని అరెస్ట్ చేసింది. అలాగే ఈ లిక్కర్ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం కూడా ఉందనే ఆరోపణలతో ఈ ఏడాది మార్చి 21న ఈడీ ఆయన్ని కూడా అరెస్ట్ చేసింది. ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశాయి. అయితే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశాక ఆయన్ని రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన ఈడీ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో మొత్తం 600 కోట్ల స్కామ్ జరిగినట్లు కోర్టుకు తెలిపింది. అలాగే అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది.
పలు విపక్ష పార్టీ నేతలు కూడా ఆయన అరెస్ట్ని ఖండించారు. ఇదే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అసలు కథ. ఇదిలా ఉండగా ఇటీవల ఎలక్టోరల్ బాండ్ల అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా బీజేపీ పార్టీకి వివిధ కంపెనీల నుంచి భారీగా విరాళాలు అందాయనే విమర్శలు వచ్చాయి. దీంతో ఈ స్కీమ్పై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ స్కీమ్ని రద్దు చేసింది. అలాగే ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా ఏ పార్టీకి ఏ కంపెనీ నుంచి ఎంత విరాళాలు వచ్చాయో అనే అన్ని వివరాలు కూడా మార్చి 21 సాయంత్రం 5 గంటల లోపు సమర్పించాలని ఆదేశించింది. ఇక చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం ఎస్బీఐ ఈ ఎలక్టోరల్ బాండ్ల విరాళాల డీటెయిల్స్ని మార్చి 21 సాయంత్రం 5 గంటలకు సుప్రీంకోర్టుకు అప్పగించింది. ఎస్బీఐ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు మొత్తం 16,000 కోట్ల విరాళాలు వచ్చాయి. ఇందులో ఒక్క బీజేపీ పార్టీకే 8,000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. అంటే ఈ ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ద్వారా కేవలం బీజేపీ పార్టీకే 50% పైగా డొనేషన్స్ వచ్చాయి. ఆ రోజు అదే సంచలన వార్త. టీవీ ఛానల్స్లో ఆ రాత్రంతా ఆ న్యూస్ గురించే రావాలి. తెల్లారితే న్యూస్ పేపర్ల మొదటి పేజీలో కూడా అదే మెయిన్ వార్తగా ఉండాలి. కానీ అంతా రివర్స్ అయిపోయింది. అదే రోజు అంటే మార్చి 21న రాత్రికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి ఈడీ అధికారులు వెళ్లి ఆయన్ని అరెస్ట్ చేశారు. దీంతో ఈ ఎలక్టోరల్ బాండ్ల మ్యాటర్ సైడ్కి వెళ్ళిపోయింది. అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది. దీంతో టీవీ ఛానళ్లు మొత్తం ఆయన అరెస్ట్ గురించే న్యూస్ ఇచ్చాయి. న్యూస్ పేపర్లలో కూడా కేజ్రీవాల్ అరెస్టే మెయిన్ టాపిక్గా మారిపోయింది. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో బీజేపీ పార్టీపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తాయనే కారణంతో కావాలనే అదే రోజు రాత్రికి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారని పలువురు నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలైన సిబిఐ, ఈడీలు బీజేపీ చేతిలో కీలుబొమ్మలుగా మారిపోయాయని ఎప్పటినుంచో విమర్శలు వస్తున్నాయి. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 54% విపక్ష పార్టీల నేతలపైన, మిగతా 46% సొంత పార్టీ నేతలపైన సిబిఐ, ఈడీ సోదాలు జరిగాయి. కానీ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 2014 నుంచి 2022 వరకు 95% అపోజిషన్ లీడర్లపైనే సిబిఐ, ఈడీ సోదాలు జరిగాయి. 2024 నాటికి ఇది 97%కి చేరుకుందని శివసేన పార్టీ ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. అలాగే ఎవరైనా పొలిటికల్ లీడర్స్పై ఏవైనా అవినీతి కేసులు ఉంటే వాళ్ళు బీజేపీలోకి చేరినట్లయితే వాళ్ళపై సిబిఐ, ఈడీ సోదాలు జరగవని మోదీ ప్రభుత్వంపై పలు విపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.